హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత బ్లాగ్స్ బొరుగుట. ఈరోజు వచ్చేసి మనం రీల్స్ కోసం రెడీ అయిపోదామా? సో శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గెట్ రెడీ విత్ మీ. సో యాజ్ యూజువల్గా మనకు మేకప్ అనేది రీల్స్కి ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈరోజు చేసేదానికి ఇంకా స్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మీకు అవన్నీ తెలవాలి అని అంటే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్లో అన్నీ పోస్ట్ చేస్తున్నాను. సో మీరు వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి, మంచి కంటెంట్ చేశాను ఈసారి అయితే. సో నాకు కూడా ఇది చాలా నచ్చే కంటెంట్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత బ్లాగ్స్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఫస్ట్ మనం మేకప్లో బేసిక్ వచ్చేసి మనం ప్రైమర్ కాబట్టి ప్రైమర్ అలా అప్లై చేసేసిన తర్వాత అదొక మనకి బేస్ లాగా పనిచేస్తుందని మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మేకప్కి మన స్కిన్కి ఒక బేస్లా పనిచేస్తుందని. సో ఆఫ్టర్ ప్రైమర్ ఖచ్చితంగా మనం కన్సిలర్ పెట్టుకుంటున్నాము. కలర్ కరెక్టర్ ఎందుకు పెట్టుకోవట్లేదు అని అంటే, మనకి ఈ మధ్య డార్క్ సర్కిల్స్ లేవు, మంచిగా నిద్రపోతున్నాం కాబట్టి డార్క్ సర్కిల్స్ లేవు కాబట్టి కలర్ కరెక్టర్ కూడా లేదు. సో మనం కన్సిలర్తోనే మొత్తం మేకప్ మొత్తం వేసేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకు అని అంటే, రీల్స్కి అంత మేకప్ అవసరం లేదు. సో మనం యాజ్ యూజువల్గా సింపుల్గా రెడీ అవ్వాలి, కానీ హెవీ లుక్ ఉండేటట్టు రెడీ అవ్వాలి. సో ఎలా అనేది నేను నీకు చెప్తాను ఇప్పుడు, రండి. సో మనం ఎంత మేకప్ వేసినా, ఓవరాల్ స్కిన్ని మొత్తం మనం ఎంత బ్రైట్ చేసినా, ఎప్పుడైతే మన ఐ పార్ట్ మేకప్ అనేది ప్లస్ లిప్స్టిక్ మ్యాచింగ్ అనేది మంచిగా చేయకపోతే అంత ఫ్లాప్ అయిపోద్ది. సో వెన్ వీఆర్ డూయింగ్ మేకప్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దీస్ టూ థింగ్స్ అన్నమాట. సో పర్టికులర్గా ఇవి రెండు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఐ మేకప్ విషయంలో అస్సలు మనం తగ్గేదే లేదు. మీకు కూడా తెలుసు, నేను ఓవరాల్ మేకప్ని ఎంత కేర్ చేస్తానో ఐ మేకప్ని అంతకంటే ఎక్కువ కేర్ చేస్తాను. ఎందుకనంటే అవుట్పుట్ మొత్తం వచ్చేదే మేకప్ ద్వారా అన్నమాట, ఐ మేకప్ ద్వారా. సో మనం ఎంత మంచిగా ఐ మేకప్ చేస్తే అంత మంచి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఏదైనా మేకప్ చూస్ చేసుకున్నప్పుడు ఐ మేకప్ అనేది బేసిక్గా చూస్ చేసుకోవద్దు. వీ హ్యావ్ టు ఎలివేట్ అన్నమాట. ఎంత మంచిగా ఎలివేట్ చేస్తే అంత మంచి లుక్ వస్తుంది. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా ఫేస్లో మనకు ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉండేది ఏది అని అంటే మన ఐ పార్ట్ మాత్రం. చాలా బేసిక్గా వేసుకున్న లుక్ వస్తుంది, చాలా ఓవర్గా వేసుకున్న లుక్ వస్తుంది. కానీ ఎట్లా వేసుకోవాలి అనేది మాత్రం మనకు తెలిసి ఉండాలి, ఏ అవుట్ ఫిట్ మీద ఎలా వేసుకోవాలనేసి. సో మోస్ట్లీ అని అంటే నేను ఎప్పుడూ యూజ్ చేసేది లైట్ కలర్సే యూజ్ చేస్తాను, అది మీకు కూడా తెలుసు. ఎందుకు అని అంటే, మనం చేసే రోల్స్ ఏవైతే రీల్స్లో మనం చేసే రోల్స్ బట్టి మనం మేకప్ అనేది చేసుకుంటాం కాబట్టి నేను ఎప్పుడు లైట్ కలర్స్ చూస్ చేసుకుంటాను. ఎందుకు అని అంటే, నేను చేసేటి మోస్ట్లీ డ్యాన్స్ వీడియోస్, అందులో ఎక్కువ కనబడదు. యాక్టింగ్ వీడియోస్లో కూడా మనం చూస్ చేసుకునేది డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ ఎమోషనల్ సీన్ అనుకోండి, అలాంటప్పుడు ఎక్కువ హెవీ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది. సో అందుకని ఏ సిచ్యువేషన్, ఏ పార్ట్, ఏ ఫంక్షన్స్లలో ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటేనే మనకి లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఐ షేడ్ తీసుకున్నది ఏంటి అని అంటే పింక్ కలర్, లైట్ పింక్ కలర్. సో అది ఎప్పుడూ నేను యూజ్ చేసేదే, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూనే ఉంటారు. సో ఐ షేడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను బ్లష్ వేసుకుంటాను, ప్లస్ హైలైటర్ కూడా కొంచెం వాడతాను. మరి వాడకుండా ఉంటానని కాదు, కానీ హైలైటర్ కూడా వాడాలి. ఎందుకంటే మనకు కొంచెం ఆ షైనీ లుక్ వస్తుంది కాబట్టి. సో అలా అన్నమాట. సో బ్లష్ వేసుకుంటాను. బ్లష్ అనేది నేను ఎప్పుడు కానీ ఏమంటారు, నా ఫేస్ వెయిట్ గెయిన్ అయ్యేటట్టే వేసుకుంటాను. ఎందుకంటే ఉన్నదే చిన్న మొహం. సో అలా మనకి మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఐ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన కదా. సో ఇప్పుడు నేను చేసేదానికి కొంచెం ఐలైనర్ డార్క్గానే ఉండాలి కాబట్టి, సో ఐలైనర్తో పాటు నేను కాజల్ కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే నేను చేసే ఎమోషనల్ సీన్స్ కొంచెం మంచిగా కనబడతాయి. సో దానికోసం కాజల్ కూడా పెట్టుకుంటున్నాను, లేదు అంటే స్కిప్ చేసేదాన్ని. సో లిప్ లైనర్ లాగా నేను డార్క్ షేడ్ యూజ్ చేసిన, ప్లస్ కొంచెం లైట్ ఏమో లిప్స్టిక్ లాగా యూజ్ చేసిన అన్నమాట. ఎందుకు అని అంటే, మనకు
ఏమంటారు మరీ అంత మేకప్ ఉన్నట్టు కనబడకూడదు. సో అందుకని లైట్ లిప్స్టిక్ పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకు అనంటే మనం చేసేది ఏంటి అని అంటే వైఫ్ వైఫ్ సీన్స్ అన్నమాట. అది కూడా ఓల్డ్ ఫిలిమ్స్. సో అందుకని నేను ఇప్పుడు లైట్ మేకప్ సెట్ అయింది అనుకుంటా. ఇప్పుడు కాజల్ కూడా అందుకే నేను అలా పెట్టుకున్నాను. సో మోస్ట్లీ హెయిర్ స్టైల్ మనం యాజ్ యూజువల్గా మనకు నచ్చే హెయిర్ స్టైలే వేసుకుంటాం కాబట్టి ఎప్పుడు తెలుసు మీకు ఫ్రంట్ క్రాఫ్ తీసుకొని సేమ్ అట్లనే వేసుకుంటాను. కానీ ఈరోజు మనకి ఏంటి అని అంటే పెద్ద జడ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వైఫ్ క్యారెక్టర్ లాగా వేసుకోవాలి కాబట్టి అలా వేసుకుంటున్నాను అన్నమాట. యాజ్ యూజువల్ మీకు తెలిసేది ఏముంది, ఎప్పుడు హెయిర్ స్టైల్ వేసినా ఈ క్లిప్స్ ఏడేడో పడేస్తూనే ఉంటాను. సో క్లిప్ వెతుక్కోవడానికి నాకు 10 నిమిషాలు అయిపోద్ది, టైం వేస్ట్ అయిపోద్ది. అసలు ఏదన్నా ఒక చిన్న టిప్ చెప్పండి అబ్బా, నేను అన్ని క్లిప్స్ ఒక దగ్గర పెట్టుకోవడానికి. నాకు అసలు కుదరట్లేదు, అసలు ఏం చేసినా క్లిప్పులు అన్నీ పోతున్నాయి. సో నాకు కొంచెం సజెస్ట్ చేయండి ఎవరన్నా, అసలు ఎలా వీటిని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, కొంచెం తొందరగా దొరికే దగ్గర ఎక్కడ పెడితే బాగుంటుందని. సో ప్లీజ్ అదొకటి చేయండి అబ్బా. సో ఆఫ్టర్ మనకి హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత మంచిగా పువ్వులు జ్యువెలరీ అన్నీ వేసుకుందాం అన్నమాట. పువ్వులు యాజ్ యూజువల్ పెద్ద పువ్వులు, కానీ ప్లాస్టిక్ పువ్వులు మనకు ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలి కాబట్టి వాడిపోకుండా. సో ప్లాస్టిక్ పువ్వులు అన్నమాట. ప్లాస్టిక్ ఎందుకు పెట్టుకుంటున్నావు అక్క అనొచ్చు, కానీ ఏంటి అని అంటే ఇప్పుడు పోయి కొనుక్కునే అంత లేదు కాబట్టి ప్లాస్టిక్ పూలు వాడుతున్నా అండి. ప్లీజ్ ఏమనుకోకండి. ఈ ఒక్కసారికని కాదు, ఎప్పుడు షూట్ అప్పుడు అట్లనే వాడతా అండి. సో బాగున్నాం కదా, అంటే ఇప్పుడు మొత్తం రెడీ అయినాక మీరే చెప్తారులేండి కామెంట్ బాక్స్లలో. సో అలా మనకు మట్టి బ్యాంగిల్స్ అంటే ఇప్పుడు ఇష్టం కాబట్టి కోర్స్ వేసుకోవాల్సిందే, ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఇవే వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు అయినా మట్టి బ్యాంగిల్సే బాగుంటాయి అబ్బా. ఎంత డిజైన్ బ్యాంగిల్స్ అయినా కూడా మట్టి బ్యాంగిల్స్తో అసలు కంపేరే చేయలేము. సో బ్యాంగిల్స్ అలా వేసుకొని నెక్స్ట్ యాక్సెసరీస్ అన్నీ వేసుకున్నాను. సో ఒక్కదానికోసం ఒక్క రీల్ కోసం మాత్రమే ఒక హారం వేసుకుంటున్నాను. తర్వాత అది తీసేసి ఏమంటారు నల్ల పూసలు వేసుకోవాలి. ఎందుకనంటే మనం చేసేదే హౌస్ వైఫ్ క్యారెక్టర్ రీల్స్ కాబట్టి. సో దీని ఒక్కదానికోసం మాత్రమే ఇది వేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వాటి కోసం అన్నిటికీ పెద్ద షాకింగ్ ఉంటుంది. మీరు పోయిన ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు వామ్మో అని అంటారు. సో అలా అన్నమాట. సో ఫైనల్గా నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి, శారీ ఎలా ఉందో చెప్పండి. సో బాగానే ఉన్నానన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ నేను జస్ట్ 500లో తీసుకున్నాను అన్నమాట, సీజెడ్లో. కానీ తీసుకొని ఒక 2 years అవుతుందేమో, ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వ్లాగ్ గెట్ రెడీ విత్ మీ. సో నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి. అట్లనే నా రీల్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా రంజితా శంకర్ బోర్కోట అని ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి రీల్స్ చూసేసి కామెంట్ చేసేయండి. సరే గైస్, సీ యు, టాటా, బాయ్.